నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజ గారు ఇంటర్వ్యూలో చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే అహింసకు సంబంధించిన ప్రమోషనే అయినప్పటికీ ఆ సినిమా గురించి తక్కువ, మిగతా సినిమాల గురించి లేకపోతే మిగతా వ్యక్తుల గురించి ఇందులో ఎక్కువగా మనం చూస్తున్నాం. సో దానిలో భాగంగానే జయం సినిమాలో అసలు షకీలా గారికి ఛాన్స్ ఎట్లా వచ్చిందో కూడా చెప్పారు ఆయన, రైట్? ఫన్నీగా ఏం చెప్తారు? లేదు, ఒక రోజు అంటే ఈసీ తేజ గారు ఎప్పుడైనా సరే ఆడిషన్స్ పెట్టి కొత్త కొత్త వాళ్ళని ఎంపిక చేస్తారు, మనం చూస్తాం. ఇప్పటివరకు కనీసం ఒక 1000 మందినైనా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అంటే ఐ మీన్ ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా విభాగంలో కూడా కావచ్చు. ఈ విషయంలో అయితే ఐ అప్రిషియేట్ హిమ్ నిజంగా. శేఖర్ కమ్ముల ఈ మధ్య చేశాడు, కానీ తేజ ఎప్పటి నుంచో శేఖర్ కమ్ముల చేసిన కొంచెం మెయిన్ ఆర్టిస్టులను తీసుకొని మిగతా అంతా ఫ్యాడింగ్తో నడిపించేస్తారు. బట్ చాలామంది అందరూ కొత్త వాళ్ళని పెట్టి కూడా సినిమాని నడిపించవచ్చు కథలో ఏదన్నా ఉంటే అని చెప్పేసి నిరూపించిన వాళ్ళల్లో మాత్రం తేజ అని చెప్పుకోవచ్చు. సో ఈ చిత్రంలోనూ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. అండ్ నువ్వు నేనులోనూ చాలామంది, అసలు నువ్వు నేనుతోనే అంత ముందుగా తెలంగాణ శకుంతల బాగా ఫేమస్ అయినప్పటికీ నువ్వు నేనుతోనే ఆమె ఒక రౌడీ స్టార్ అయిపోయింది. దీని తల్లి అని చెప్పేసి అక్కడి నుంచి అంతకుముందు ఆమె ఏవో నార్మల్ పాత్రలు చేసుకుంది. ఒక్కొక్కరికి ఒక్కో టైం ఇట్లా బ్రేక్ వస్తూ ఉంటుంది ఆమె. బట్ తేజ ఇట్లా మాత్రం చేయడము, మంచి ఆర్టిస్టులని మాత్రం ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంతవరకు అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇక వీళ్ళని షకీలని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అనేది అనుకోకుండా ఆ ఇంటర్వ్యూలో ఆమె అడిగింది. మీరు ఇంతమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు కదా, షకీల గారిని కూడా మీరు, అంటే ఆవిడ ఒక శృంగారభరితమైన తార, ఇంట్రొడక్షన్ అంటే మీరు ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారంటే ఒక శృంగారభరితమైన తారని ఆమె అలాంటి సినిమాలే చేసుకుంటుంటే ఫ్యామిలీ సినిమాలలో, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో కూడా ఇట్లాంటి వాళ్ళని వాడుకోవచ్చు, వాళ్ళకంటే ఒక ఇమేజ్ ని రీక్రియేట్. ఇది ఒక పెద్ద సంచలనం అని అనుకోవచ్చు. ఎందుకంటే షకీల్ అంటే ఒక పోర్న్ స్టార్ కింద చూసేవారు, అలాంటిది ఆమెలోని సెకండ్ యాంగిల్ ని చూపించారు అందరికీ ఆయన కదా. సో అండ్ ఇట్లా ఫ్యామిలీ సినిమాలలో కూడా ఇట్లాంటి వాళ్ళని వాడుకోవచ్చు, అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో కూడా ఇట్లాంటి వాళ్ళని క్యారెక్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఈ బేసిక్గా ఇతను అనుకున్న ఒక థీమ్ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఎట్లా జరిగింది ఈ సిట్యువేషన్ అనే దాన్ని ఆయన చెప్పుకొస్తే, ఒకరోజు ఆర్పి పట్నాయక్ తేజ గారు అనుకోకుండా అట్లా వెళ్ళారు, కాచిగూడ వైపు వెళ్తుంటే తారకరామ థియేటర్ దగ్గర గుంపులుగా జనాలు. ఏం సినిమా ఉంది అంతగానో ఈ వారం, ఎందుకు ఎగబడి వెళ్తున్నారు వీళ్ళంతా, అంత పెద్ద ఏముంది ఇష్యూ, మనం అంతా చూసినవే కదా, ఈ పెద్ద సినిమాలు ఏం లేవు. అది ఎప్పుడు ఈ జయంకి ముందు సెలక్షన్స్ టైంలో అంటే నువ్వు నేను అయిపోయిన టైంలో, అప్పుడెప్పుడు అంటే ఇంకా చెప్పాలంటే నీకు ఆ టైంలో పెద్దగా సినిమాలు, అది నువ్వే కావాలి నువ్వు మనసంతా నువ్వేలు ఆడే టైం అది. అప్పుడు జనాలు తండోపతండాలుగా థియేటర్లకు వెళ్ళేలాంటి పెద్ద సినిమాలు ఏం లేవు యాక్చువల్గా. అంటే ఏదన్నా రిలీజ్ అయ్యి హిట్ అయితే వెళ్ళేవాళ్ళు, లేకపోతే అంతే. అట్లాంటిది ఒక థియేటర్ దగ్గర అంతమంది గుంపు ఉండేసరికి ఆయనకి ఏంటా అని చూశాడు. ఒకరిద్దరిని అలా జరిపితే ఒక పోస్టర్ కామేశ్వరి అని చెప్పేసి ఒక ఆవిడ అలా ఉంది కొంచెం బోల్డ్గా. ఓహో ఇది అయినా ఎంత బూత్ సినిమా అయినా ఇలానే ఇంతగానో వెళ్ళడం ఏంటి అంటే ఆవిడకున్న క్రేజ్ అట్లానే. చూద్దాం ఒకసారి ఇదేంటో, ఆవిడ చూస్తేనేమో బండగా ఉంది, ఒక రకంగా ఉంది, వీళ్ళేమో ఎగబడి వెళ్తున్నారు, చూద్దామా ఆర్పి అంటే ఆయన కూడా సరే పదండి వెళ్దాం వెళ్ళారు. థియేటర్కి వెళ్ళిన తర్వాత చూశారనమాట. మొత్తము జనాలు ఆవిడ కనిపించిన 5 నిమిషాలు 10 నిమిషాలు అందరూ ఓ ఈ అంటే శృంగార సినిమాల్ని ఎవరైనా సరే సైలెంట్గా కూర్చొని వాళ్ళ అనుభూతులతో చూస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, ఒక మాస్ సినిమా చూసినట్టుగా పేపర్లు ఎగరేసుకుంటూ అక్కడేమో శృంగారం సీన్లు వస్తున్నాయి, వీళ్ళ యాక్షన్కి సంబంధం లేదు. ఏంటి వీళ్ళందరూ ఇట్లా తయారయ్యారు అనుకుంటే అక్కడ ఒక నిద్ర ముగ్గునడితే షకీలా అసలు ఏమనుకుంటారు అది అని చెప్తుంటే నాయనో ఏంటి క్రేజ్ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని ఆర్టిస్ట్ గురించి తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆవిడ గురించి కాస్త మాట్లాడుకుంటూ మన దగ్గర ఒక లెక్చరర్ క్యారెక్టర్ ఉంది కదా, బేసిక్గా లెక్చరర్ క్యారెక్టర్కి ముందు అప్పట్లో ఈ మన రమ్యశ్రీ, అపూర్వ ఇట్లాంటి వాళ్ళని అనుకున్నారు. ఎవరినైనా భువనేశ్వరి, ఆ టైంలో ఇట్లా కొంతమంది ఉన్నారనమాట.
వీళ్ళని ఎవరైనా యూజ్ చేసుకుందామా లేకపోతే ఇంకెవరు ఉన్నారు ఈ కేటగిరీలో అన్నట్టుగా చూస్తే కొంచెం బోల్డ్ టీచర్ లాగా ఈమెనే ఎందుకు పెట్టుకోకూడదు సార్, మరీ బోల్డ్ అయిపోతుంది. లేదు, మనం బాగానే చూపిస్తాం. ఈ సినిమా బోల్డ్, ఆమె చేసింది మనకేంటి అవసరం, మనం బాగానే చూపిద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టే. డేరింగ్ స్టెప్. ఆ తర్వాత యూత్లో చూడు ఇంత క్రేజ్ ఉంది ఈమెకి, మనం ఎందుకు యూజ్ చేయదు. ఆ తర్వాత జయంలో ఆమె లెక్చరర్ పాత్రలో కనబడి మన అబ్బాయి పొట్టతను పేరేంటో సుమన్ శెట్టి, వీళ్ళతో ఆ డైలాగులు, అతను మేడం అనడం, ఆ కాలేజీ సీన్లు ఇవన్నీ కూడా బాగా పేలినాయి అనమాట. ఎక్కడికో ఈమె కూడా వాళ్ళని ఏం అనలేక ఉండలేక ఒక టైప్ ఆఫ్ కంట్రోలింగ్ చేసేసరికి అసలు బాగా పేలింది. సో జయంలో ఈ వెళ్ళవయ్య వెళ్ళు ఒకవైపు అయితే సాంగ్స్ ఎంత ఫేమస్, ఇక వీళ్ళ లవ్ స్టోరీ ఎంత ఫేమస్, షకీల గారు కూడా ఒక పట్టాన అంతే ఫేమస్ అని చెప్పుకోవాలి. అట్లా జయం సినిమా బాగా మంచి ఇది వచ్చింది. సో ఈయన ఆ సిచ్యువేషన్లో ఇవి చెప్పు. ఇంకా ఇప్పుడు షకీల గారి గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత మొన్న రీసెంట్లీ ఈవెన్ కొబ్బరి మట్టలో కూడా కానివ్వండి, ఆవిడ అంటే కామెడీ బాగా చేస్తుంది కానీ ఆవిడ వాడుకునే రీతిలో వాడుకోవాలి. అండ్ ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యి కూడా 2 సినిమాలు నిర్మించింది ఆమెతోనే, సరిగ్గా ఆడల ఆఫ్ కోర్స్. అండ్ ఆ సినిమాని ఏదో కోర్టులో స్టే కూడా వేశారు, అప్పట్లో చాలా ఫైట్ అయింది దాన్ని రిలీజ్ చేయనివ్వము అది ఇది అని చెప్పేసి. ఇంకా షకీల గురించి పర్సనల్గా చెప్పాలి అంటే ఒక 250 మంది హిజ్రాలకి ఆమె కూతురు, అంటే కూతురులాగా లైక్ అంటే వాళ్ళందరినీ ఆమె పోషించేలాగా, అందరికీ ఎవ్వరికి ఏది కావాలన్నా రూపాయి ₹1 ఆలోచించకుండా పెట్టేటువంటి మనస్తత్వం. అండ్ యాక్చువల్గా ఆమెను అందరూ ఇలా పోర్న్ స్టార్ కింద అలా చూసే టైంలో ఒక 2-3 ఇంటర్వ్యూస్ వచ్చేసిన తర్వాత అసలు షకీల ఏంటి అనేది బయటపడింది. సో ఆమె అంటే చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది అందరికీ. అవును, ఎందుకంటే ఆమె ఎందుకు చేయకూడదు, ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉండి ఆమె ఏదో అట్లాంటి సినిమాలు చేసుకుందే తప్పితే క్యారెక్టర్ అట్లాంటిది కాదు కదా. అండ్ ఎంతమందికి ఆమె నేను తెలీదు, ఎంత ఆమె తరఫున సహాయం పొందిన వాళ్ళు ఇంతమంది, నేను నా కళ్ళనే కనీసం ఒక చాలామందిని చూసా చెప్పడం. సో అట్లాంటి ఆవిడ అనమాట. అండ్ ఇంకొకటి, ఇండస్ట్రీలో అతి తక్కువ మంది ఉంటారు, కొంతమంది ఎప్పుడో కానీ తెలియదు మనం చాలామందికి, అట్లాంటి వాళ్ళ అరుదైన మనుషుల్లో షకీల ఒకటి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా ఆమెకి కూడా మంచి మంచి సినిమాలు వస్తే తప్పే ఉంది, చాలా సినిమాలు ఆమె ఎన్ని ప్యాటర్న్లైనా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే జయలలిత గారిని కూడా అందరు వ్యాంపుగా చూశారు కానీ భరత్ అని నేను సినిమాలో ఆమెను స్పీకర్గా చేశాను. ఆయన అడిగితే మీరందరూ ఆవిడలో ఏమన్నా చూసారు, నేను మాత్రం ఒక అమ్మని చూశాడని చెప్పాడు డైరెక్టర్. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. సో అట్లాగే తేజ కూడా ఈ వీడిలో ఒక డిఫరెంట్ యాంగిల్ని చూశాడు కాబట్టి పెట్టుకున్నాడు. ఆమెను ఒక నటిని చూశాడు ఆయన. ఈ నటి ఎన్నైనా నటించగలదు. యాక్చువల్గా చెప్పాలంటే మంచి ఆర్టిస్టులు వీళ్ళు, కాకపోతే ఒక ముద్ర పడిపోయేసరికి ఆ ముద్రలోనూ ఆ జోనర్లోనూ ఉండిపోయారు తప్ప ఇన్ కేస్ ఇలాంటి డైరెక్టర్లు బయటికి తీసుకొస్తే మంచి మంచి పాత్రలు పోషిస్తారు కదా, మంచి మంచి పాత్రలు పోషిస్తారు. అండ్ వాళ్ళకు కూడా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి. ఈ పాటికి మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో వీళ్ళు కూడా బాగా సెటిల్ అయి ఉండేవాళ్ళు, కానీ పాపం ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. రైట్. ఎందుకనంటే కొంతమంది ఆ జోనర్లోనే ఉండిపోతారు, భయపడుతూ ఉంటారు. బయట తీసుకొస్తే వీళ్ళని ఆడియన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, అయ్యో రామ కొంపలు ఇవ్వమంటే కొనుక్కోవాలి ఎక్కడ నీళ్ళు, లేకపోతే అద్దెకి ఇవ్వని అంటారు. అవును, అట్లా చూస్తారు. అంటే వీళ్ళు ఏదో కొంచెం ధైర్యం చేశారనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.